ఈరోజు మన రాజమహేంద్రవరం 47వ డివిజన్లో శ్రీ నలమిల్లి కోటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ మరియు లినరా డెంటల్ కాలేజ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఉమా నాగజ్యోతి ఒక డెంటల్ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వాస్తవంగా చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే సమాజంలో చాలామంది మెడికల్ క్యాంపులు కండక్ట్ చేస్తూ ఉంటారు. సహజంగా జనరల్లోనూ ఐ క్యాంపులను ఉంటాయి. కానీ సహజంగా అందరికీ ఉండే పెద్ద సమస్య ఈ డెంటల్. దానికి సంబంధించి ఒక వెనకబడినటువంటి ఎక్కువ శ్రామికులు కర్షకులు ఉండేటటువంటి ఈ 47వ డివిజన్లో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం వల్ల చాలామందికి ఉపయోగం జరిగింది. సుమారు 125 మంది వరకు మనకి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క వైద్య సేవలు అందుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా డాక్టర్స్ చాలా అద్భుతమైనటువంటి వాళ్ళ సూచనలు ఇస్తూ వాళ్ళకి చెకప్ చేసి అవసరమైన వాళ్ళకి మన రాజనగరంలో ఉన్న లినరా డెంటల్ కాలేజ్ కూడా వచ్చి ఫర్దర్గా కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోమని కూడా సలహాలు ఇచ్చారు. చాలామంది సంతోషించారు. ఎందుకంటే ఆ మెడికల్లో డెంటల్ సంబంధించిన చాలా వాల్యుబుల్ కాస్ట్లీ అయ్యే ట్రీట్మెంట్. అలాంటిది సామాన్యులకి అందుబాటులో తీసుకొచ్చి ఉచితంగా ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది చాలా హర్షించదగిన విషయము. దానికి గాను శ్రీ ఉమా నాగజ్యోతి గారిని మేము ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. ఎందుకనంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళడానికి కష్టమవుతుంది, దూరంగా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలంటే కనీసం కన్సల్టేషన్ 300-500 రూపాయలు పే చేయాలి. అన్నింటికి కూడా ఆలోచన చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషించే విషయము. భవిష్యత్తులో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఉమా నాగజ్యోతి గారు చేయాలని కోరుకుంటున్నాము. వారికి ఎప్పటికి కూడా మా సహకారం ఉంటుంది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం తరఫున ఈరోజు మేము కూడా ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది, దీన్ని ఎలా ఉపయోగించుకుంటారని చూడటానికి వచ్చినప్పుడు చాలా సంతోషించాం. డాక్టర్లు కూడా చాలా మంచి హాస్పిటాలిటీతో మాట్లాడారు. ఫ్రీగా చేస్తున్నాం అన్న ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్క పేషెంట్ని కూడా చాలా ప్రేమతో పలకరిస్తూ ఒక మంచి ట్రీట్మెంట్ ఇస్తూ గైడెన్స్ ఇచ్చారు. ప్రత్యేకంగా ఈ లినరా డెంటల్ కాలేజీ వారికి వారి సిబ్బందికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇవన్నిటికీ వెనకాలనే నడిపించే శ్రీ నలమిల్లి కోటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ రాజమండ్రిలో ఉన్న అనేక సెంటర్లో అక్కడ ఉండే స్థానికమైన కార్యకర్తలతోటి కొంచెం యాక్టివ్గా సమాజానికి సేవ చేయాలనే ఆలోచన వాళ్ళతో మాట్లాడి ఇలాంటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా సమాజానికి వారి వంతు సహకారం అందిస్తున్నారు. వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా మంచిగా చేయాలని, ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా జీవించాలని, ఉన్నతంగా సమాజంలో ఎదగాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో జరగడానికి చాలామంది ఉన్నారు. దయచేసి వాళ్ళు కూడా వీళ్ళకి సహకరిస్తూ వారికి కావాల్సినటువంటి తోడ్పాటుని ఆర్థికంగాను, సామాజికంగాను, సమయంగాను అనేక రకాలుగా వాళ్ళకి తోడ్పాటుని అందించి ఇలాంటి మంచి కార్యక్రమానికి సహకరించాల్సిందిగా సమాజంలో ఉండేటటువంటి చాలామందిని కోరుకుంటున్నాను. నమస్తే. నల్మిల్లి రామకోటేశ్వరరావు గారికి, లినరా డెంటల్ హాస్పిటల్ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మేము ఈ డెంటల్ క్యాంపు అడగగానే ఒప్పుకొని మాకు ఈ పిఎన్టీ కాలనీలో ఉన్న 47వ వార్డులో 88వ సచివాలయంలో పెట్టినందుకు చాలా ధన్యవాదాలండి. వచ్చిన పేషెంట్ని డాక్టర్స్ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. పేషెంట్స్ కూడా చాలా సంతోషించారండి. సుమారుగా 125 వరకు 125 వరకు పేషెంట్లు వచ్చారు. సక్సెస్ అయిందండి ఈ కార్యక్రమం. ఒకవేళ ఇక్కడ ఎవరైనా సమయం కుదరక చూపించుకునే ఎవరైనా ఉంటే గోదావరి కట్టు ఉన్నటువంటి వైఎంవిఏ హాల్లో ఒకసారి మీరు వెళ్ళి కన్సల్ట్ అయ్యి చూపించుకోవాల్సిందిగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. డిసెంబర్ 11న గోదావరి గట్టు ఉందండి ఇది, అక్కడికి వెళ్ళి చూపించుకోవాల్సిందిగా కోరిక రాపిస్తున్నాం. నమస్కారం. ఈ వార్డులో ఎవరైనా ఇంకా చూపించుకోవాల్సిన వాళ్ళు సమయం కుదరక రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే 11వ తారీఖున మన గోదావరి గట్టులో ఉన్నటువంటి వైఎంవిఏ అక్కడికి మేము తీసుకెళ్తాను, నాకు కన్సల్ట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం.